సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం వ్యాప్తంగా మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలను మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టి ఇందిరా పార్క్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం చేపట్టి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 4 కుటుంబాలకు ₹1,00,000 చొప్పున చెక్కులను అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు 54వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని, హరీష్ రావు ఆరోగ్యాలతో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అవరోధించారు. మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు 54వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని, హరీష్ రావు ఆరోగ్యాలతో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వేల మంది అభిమానుల మన్ననలతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్, నియోజకవర్గ మండల అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మరియు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు మేనమాధు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హరీష్ రావు గారి 54వ బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఆ దేవుని దయ వల్ల హరీష్ రావు గారు నిండు 3 ఏళ్ళు ఆరోగ్యంగా రాబోయే రోజులలో రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదిగి మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం. హరీష్ రావు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. యావత్ భారతదేశంలో కూడా ఇప్పుడు కేసీఆర్ తర్వాత హరీష్ రావు అంటే ఏందో మనందరికీ తెలుసు. ఎందుకంటే 14 ఏళ్ళు సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో కేసీఆర్కు నీడల అండదండల కుడిభుజంగా ఉండి తెలంగాణ సాధించిన ఘట్టంలో హరీష్ రావుది కూడా ఒక ప్రత్యేక చాప్టర్. అలాంటి నాయకుడు కేసీఆర్ ఏ లక్ష్యంతో అయితే తెలంగాణను సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ దిశగా ముందటికి పోయిందో అందులో కూడా హరీష్ రావు గారి 54వ బర్త్డేని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గుండెళ్లలో నిత్యం శ్రమ వలుడై తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. మరి అలాంటి నాయకుడు పుట్టినరోజులో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి హరీష్ రావు గారికి భగవంతుడు ఇంకా శక్తిని ప్రసాదించాలని, ఆ శక్తి ప్రజలకు ఉపయోగపడాలని, ఆ శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి గజ్వేల్ నియోజకవర్గంలో హరీష్ రావు గారికి ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎందుకంటే గజ్వేల్ ప్రజలందరూ కూడా ఆయన గౌరవ కేసీఆర్ గారి సైనికుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి 54వ జన్మదినం సందర్భంగా వాళ్ళ గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇక్కడ కేసరి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించడం కానీ, లేదా గ్యారా షహీద్ దర్గాలో ఫాతేహా ఇవ్వడం కానీ, అదేవిధంగా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ, మున్సిపల్ ఆఫీస్లో కేక్ కటింగ్ కానీ, అదేవిధంగా ఇవాళ అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు తోచిన విధంగా ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమాలను ఎన్నుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ జన్మదినం సందర్భంగా హరీష్ అన్నకు నిండు ఆరోగ్యాల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, అనుక్షణం పేద ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుడికి తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకం యొక్క నిండైనటువంటి ఆశీస్సులు. గజ్వేల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనహృదయ నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ అడుగుల్లో అడిగేసి తెలంగాణ సాధనలో, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో ముందుండే నాయకుడు, మా అందరి ప్రియతమ నాయకుడు హరీష్ అన్న జన్మదినం సందర్భంగా ఈరోజు నల్లవాగు కేసరి హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారు చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హరీష్ రావు గారు నిత్యం తెలంగాణ ప్రజల సేవ కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ తెలంగాణ సాధనలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు కృషి చేశాడు. ఈరోజు కేసరి హనుమాన్
గారి కృపతో ఇంకా ఆయన ఉన్నత స్థాయిలోకి ఎదిగి ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు